చూస్తున్నారు. రావణ్ భార్యను కిడ్నాప్ చేశారా? నిన్నటి నుంచి రావణ్ భార్య అనూష మిస్ అయ్యారు. గురువారం ఉదయం 11 గంటలకు రావణ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు చేరుకున్నారు. సివిల్ డ్రెస్లో వచ్చి గన్నవరం పోలీసులం అని చెప్పి ప్రైవేట్ కారులో అనూషను తీసుకువెళ్లారు దుండగులు. ఇంట్లో 7 ఏళ్ల పాపను వదిలేసి తల్లిని తీసుకుపోయారు దుండగులు. గంటలో దింపుతామని చెప్పి ఇప్పటికీ తీసుకురాకపోవడంతో ఇంట్లో ఒంటరిగా భయంగా ఉన్నారు రావణ్ కూతురు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో మా సిఐ ఉన్నారు, గంట సేపు విచారించి తిరిగి పంపిస్తామని చెప్పి తీసుకువెళ్లారు దుండగులు. బంధువులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వెళితే మాకేం తెలియదంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. రావణ్ భార్యను కిడ్నాప్ చేశారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పాపను దృష్టిలో పెట్టుకుని తల్లిని త్వరగా వదిలేయారని బంధువులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు, రావణ్ భార్యను తీసుకువెళ్తున్న విజువల్స్. అయితే ఆ సివిల్ డ్రెస్లో ఉన్న మహిళ ఒకరు వచ్చి ఆమెను తీసుకెళ్లారు. అయితే ఎక్కడ తీసుకెళ్లారు, ఎవరు తీసుకువెళ్లారు, ఇది మాత్రం క్లారిటీ లేదు. బంధువులు మాత్రం ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంధువులు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 24 గంటల పైన కావస్తోంది, సుమారుగా అటు ఇటుకి 24 గంటలు కావస్తోంది. పాపను ఇన్ఫ్యాక్ట్ పాప తల్లిని చూసి చాలాసేపు అయింది. ఎవరైనా అర్థం చేసుకుని పాపను చూసి తల్లిని విడిచిపెట్టేయండి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? గన్నవరం పోలీసులు ఏమైనా తీసుకువెళ్ళారా? ఒకవేళ తీసుకువెళ్ళి ఉంటే కనుక ఈ పాటికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుండే వాళ్ళేమో కదా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. ఈ క్రమంలో ఎటువంటి యాక్షన్లో దిగే అవకాశం ఉంది పోలీసులు? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు రావణ్ భార్య అనూషను గన్నవరం పోలీసులు ఏమైనా తీసుకువెళ్లారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏమైనా తీసుకువెళ్లారా? నిన్న ఉదయం 11 గంటల నుంచి ప్రశ్న రావణ భార్య అనూష అమెరికాని విజయం అంటే హైదరాబాద్ లో తన ఇంట్లో అనంతపూర్లో ఉన్న ఇంటికి పోలీసులు వెళ్ళిన మాట అయితే వాస్తవం. పోలీసులు లో వెళ్ళారు. మహిళా పోలీసులు వెళ్ళి ఆమెను విచారణ కోసం గంటలో తిరిగి పంపిస్తామని తీసుకువెళ్ళిన మాట అయితే వాస్తవం. దాదాపుగా అక్కడ ఆమెకి 17 ఏళ్ల పాప ఉన్నప్పుడు కూడా ఎందుకు గంటలో తగ్గించేస్తాం, విచారించి పంపిస్తామని చెప్పి తీసుకెళ్ళారు. అయితే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా సంబంధించిన వేరే అబౌట్స్ ఎక్కడున్నారు లేదు వాళ్ళు అంటే అంశ సంబంధించిన కుటుంబ సభ్యులు మాట్లాడడం గన్నవరం పోలీసులు అని చెప్పి సివిల్ డ్రెస్ లో వచ్చారు అనేది వాళ్ళు చెప్తున్న పక్షం. అయితే ఇప్పటి వరకు గన్నవరం పోలీసులతో మనం మాట్లాడుతున్నప్పుడు మా దగ్గర ఎవరు లేరు అనేది వాళ్ళు చెప్తున్నా ఉంటారు ఇష్యూ. బట్ ఏదైనా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మరోవైపు ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం 11 గంటలకి సుధాకర్ రెడ్డి లాయర్లు 10 మంది గన్నవరానికి వెళ్తున్నాం, మాట్లాడే ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వైపు లాయర్లు కూడా. అయితే ఆమె గన్నవరం పోలీసులు తీసుకుని వచ్చారా, తీసుకుని వస్తే దాంట్లో చెప్పడంలో తప్పేం లేదు. సో మా భర్త ఉన్నారని చెప్పడంలో తప్పలేదు. విచారణతో కూడా తీసుకురావచ్చు కూడా. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు అనేది ఒక చర్చ దీని మీద. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకొకటి గన్నవరం పోలీసులు గన్నవరం సంబంధించిన కోర్టులో కూడా ఈ రోజు కస్టడీ పిటిషన్ మీద కూడా ఒకవైపు విచారణ జరుగుతోంది. ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రావణ్ కస్టడీకి సంబంధించిన కౌంటర్ కూడా వేయడానికి విజయవాడ నుంచి కొంతమంది లాయర్లు ఇక్కడికి వెళ్ళిన పరిస్థితి. నిన్నంతా హైదరాబాద్ లో రావణ్ నివాసంలో సోదాలు చేశారు. ఈ రోజు ఉదయం కూడా కొంత సోదాలు చేశారు అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే కంప్లీట్ వ్యవహారంలో ఇంకేమన్నా ఉన్నాయా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అనూష ఎక్కడ ఉంది అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. లేదు అమీన్పూర్లోనే ఏమన్నా ఉంచారా, అక్కడ ఏమైనా చేసే ప్రయత్నం చేశారా అనేది ఒకటి. ఇంట్లో తన 7 ఏళ్ల పాప వెయిట్ చేస్తుంది అనేది వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారని ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అయితే గంట తర్వాత తిరిగి పంపించేస్తామని చెప్పిన తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే దాదాపుగా 24 గంటలు గడిచింది.
వెళ్తున్నా ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ అనుష అనేది ఇంకా తెలియరాలేదు. వాస్తవంగా ఒకవైపు ఈ పోలీసులకు సంబంధించి గన్నవరం పోలీసులకు సంబంధించి కొంత ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా గన్నవరం పోలీసుల దగ్గర నుంచి కూడా ఎక్కడ పూర్తి సమాచారం అయితే రాల, ఇది ఏం జరుగుతుంది ఏంటి అనే చర్చ అయితే రాల. మరి దీన్ని ముందుగా ఎలా తీసుకువెళ్తారు ఏంటి అనే ఒక చర్చ జరిగే పరిస్థితి కూడా కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మిస్టరీగా మారింది. వాస్తవంగా ప్రసన్న ఎక్కడ ఉంది, ప్రసన్న ఇంటికి వచ్చేసిందా లేదా అనే కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు ఈరోజు ఉదయం కూడా నిన్నంతా ఇంట్లో కొన్ని దస్త్రాలు, తర్వాత రికార్డ్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొందరెడ్డి అన్నింట్లోని ఇంట్లో కొంత సేకరించారు. అతను అక్కడ ఇంటికి కూడా కొంత సమాచారం సేకరించారు. ఇప్పుడు వరకు అనుషాన్ని ప్రైవేట్ కార్లు, ప్రైవేట్ అంటే సివిల్ బస్సులో వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళు, ఎయిర్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు, ప్రస్తుతం ఎక్కడుంది అనేది కొంత రావణ్ తరఫున కొన్ని వ్యక్తులు ఫోన్లు చేసి అడుగుతున్నారు పరిస్థితి. మీడియాతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సమాచారం కనుక్కోండి సార్ ఎక్కడ ఉన్నారు ఏంటి సమాచారం అయితే మాట్లాడుతున్నారు. బట్ ఈ కేసుకు సంబంధించి కొంత సీరియస్ ఇష్యూగానే కొనసాగుతుంది. మరోవైపు ఈ రోజు కోర్టులో కూడా దీనికి సంబంధించి కొంత ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత ఈరోజు 6 దీంట్లో కస్టడీ పిటిషన్ కూడా అధికారులు, పోలీసు అధికారులు దాని మీద వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గన్నవరం కోర్టులోనే ఈ పంచాయతీ కూడా జరుగుతున్న నేపథ్యంలో అనుష ఎక్కడ ఉంది అనే దాని మీద కొంత పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమోహన్, అంటే మీరు అంటున్నారు ఈ ప్రాసెస్ లో ప్రస్తుతం అనుషకు సంబంధించి ఇటు గన్నవరం పోలీసులు ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా? ఎస్ మా దగ్గర లేదు, లేకపోతే ఉందో, లేకపోతే ప్రస్తుతానికి ఏం చెప్పలేమో, ఇవేమైనా చెప్పే ప్రయత్నం జరుగుతుంది, ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా, రియాక్ట్ అవుతున్నారా? కానీ ఇప్పటి వరకు నుంచి కొంత అదుపులో ఉన్నట్టు సమాచారం ఉన్నా కానీ దాని అఫీషియల్ స్టేట్మెంట్ చేయట్లేదు. దీనికి సంబంధించి ఉన్నారు లేదు పరిస్థితి ఉంది అని ఎవరు చెప్పట్లేదు. పోలీసుల దగ్గర నుంచి కూడా గన్నవరం పోలీసుల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఏపీ పోలీసుల నుంచి దీని మీద పూర్తి స్థాయి సమాచారం లేదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద స్థాయి అధికారులు దీన్ని పూర్తి కేసుని దగ్గర నుండి మానిటరింగ్ చేస్తున్నారు. స్పెషల్ గా వాళ్లే వ్యవహారాన్ని దగ్గర నుండి చూస్తున్న నేపథ్యం కొంత జోక్యంగా ఉంచే ప్రయత్నం అయితే చూస్తున్నారు. బహుశా ఈ రోజు మరి వీళ్ళ తరఫున ఎవరైనా మరి కోర్టులో పిటిషన్ చేస్తారా, లేదు అనుష మిస్సింగ్ అని ఏమైనా పిటిషన్ చేస్తారా, వాళ్ళ లాయర్స్ కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ లాయర్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. చూడాలి మరి తదుపరిగా దీన్ని ఎలా చూస్తారు అనేది. ఈ కేసుని అనుష ఎక్కడుందో అనేది ఎప్పుడు బయటపడుతుంది, లేదు అంశాన్ని జనవరం పోలీసు ఆఫీసులో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని మళ్ళీ విడిచి పెడతారా ఏంటి అనేది కూడా కొంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే సేకరించే పనులు అయితే డెఫినెట్ గా వైపు తెలుస్తుంది. వాళ్ళ మిషన్ ద్వారా రావణ్కి సంబంధించిన కొన్ని విషయాన్ని సేకరించే పనులు అయితే చాలా స్పష్టంగా వినపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఎక్కడున్నారు అనేది యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఈ కోణంలోనే ప్రస్తుతం ఆ కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. రావణ్ భార్య అనూష ప్రస్తుతం ఎక్కడున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. రావణ్ భార్య అనూష కోసం ప్రస్తుతం ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రావణ్ భార్య అనూష ఎక్కడా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే పోలీసులు ఏమైనా తీసుకువెళ్ళి ఆ డీటెయిల్స్ని బయటికి చెప్పట్లేదా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నెట్ నుంచి రావణ్ భార్య అనూష కనిపించట్లేదు. గురువారం ఉదయం 11 గంటలకు రావణ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లారు. సివిల్ డ్రెస్లో వచ్చి గన్నవరం పోలీసులు అని చెప్పి ప్రైవేట్ కారులో అనూషను తీసుకువెళ్లారు దుండగులు. ఇంట్లో 7 ఏళ్ల పాపను వదిలేసి తల్లిని తీసుకుపోయారు దుండగులు.
గంటలో దింపుతామని చెప్పి ఇప్పటికీ తీసుకురాకపోవడంతో ఇంట్లో ఒంటరిగా భయంగా ఉంది రావణ్ కూతురు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో మా సిఐ ఉన్నారు, గంట సేపు విచారించి తిరిగి పంపించేస్తారని చెప్పి ఆ దుండగులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు బంధువులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే తమకే తెలియదంటున్నారు అమీన్పూర్ పోలీసులు. రావణ్ భార్యను కిడ్నాప్ చేశారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాపను దృష్టిలో పెట్టుకుని తల్లిని త్వరగా వదిలేయాలని బంధువులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.